హలో వెల్కమ్ టు V9 న్యూస్. నేను మీ విజయలక్ష్మి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావును హౌస్ అరెస్ట్. శ్రేణులను ముందస్తు అరెస్టులు చేస్తున్న పోలీసులు. రాట్నంతో నూలు వడికిన మంత్రి శ్రీనివాస్ గౌడ్. ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని వెల్లడి. రాజేంద్రనగర్లో భారీ చోరీ. 5 తులాల బంగారం, 1.5 లక్షల నగదును ఎత్తుకెళ్లిన దుండగులు. కామారెడ్డి జిల్లాలో కుక్కల సైర విహారం. 30 మందిని గాయపరిచిన పిచ్చి కుక్కలు. ఇక వివరాల్లోకి వెళ్తే, వరి వేస్తే ఉరేనని, వరి విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని ఇటీవల సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి వివాదాస్పద హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. రైతులపై ఆంక్షలు ఏమిటంటూ అధికార పార్టీపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో కలెక్టర్ వెంకట్రామరెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా కలెక్టరేట్ ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చింది. మరోవైపు బీజేపీ శ్రేణులెవరూ కూడా కలెక్టరేట్ వద్దకు వెళ్లకుండా పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. రాష్ట్ర అబ్కారీ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా చేనేత ఉత్పత్తి కేంద్రంను సందర్శించారు. చేనేత పారిశ్రామిక సహకార ఉత్పత్తి విక్రయ సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేనేత కార్మికులతో కలిసి నూలు రత్నంను వడికారు. ఈ సందర్భంగా చేనేత కార్మికుల వృత్తిపరమైన సమస్యలను ప్రభుత్వం అందిస్తున్న నూలు సబ్సిడీపై వివరాలు మంత్రి అడిగి తెలుసుకున్నారు. చేనేత కార్మికుల సంక్షేమంపై ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మంత్రి వెల్లడించారు. చాలా బాగా వచ్చింది. ఇది మన అస్తిత్వం, జాతీయత, భారతీయత. నేను మంచిగా వస్తుందా బాబుజీ గారి ప్రియమైన అక్కడిక్కడ
అక్కడ బాగా చేస్తున్నాక మంచి ఎక్స్పర్ట్ వచ్చినట్టు చాలా బాగా వచ్చింది అన్న. రాష్ట్రంలో బహుజనులు ముఖ్యమంత్రి కావాల్సిందేనని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హుజూరాబాద్ ఎన్నికల్లో బహుజన నాయకులంతా ఈటల వైపు మొగ్గు చూపుతున్నారని చెప్పారు. అంతేకాకుండా ఈటల చిన్నప్పటి నుండి కష్టపడి శ్రమించి ఒక పార్టీలో అధినేతగా కూడా ఉన్న వ్యక్తి అని కొనియాడారు. కేసీఆర్ చేస్తున్న ఆగడాలను ప్రజలు విమర్శిస్తున్నారని పేర్కొన్నారు. 30వ తేదీన జరిగే ఎన్నికలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల వారు ఈటల గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బడుగు బలహీన వర్గాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అన్ని ఎస్సీ ఎస్టీ సంఘాలు సంఘీభావం జరపాల్సిందే కోరుతున్నాం. గెలుస్తుందా? ఈ హుజురాబాద్లో ఎవరికి స్థానం ఇస్తారు? హుజురాబాద్ ప్రజలు ఎక్కడ వైపు ఉన్నారు? హుజురాబాద్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎవరి పక్షాన ఉన్నారనే పెద్ద చర్చ జరుగుతున్నది. కానీ ముమ్మాటికి 1000% సకల జనులంతా ఇలా అధర్మానికి, ఇలా అన్యాయానికి వ్యతిరేకంగా ఉన్నారు. సకల జనులంతా దగాపడ్డ, అదేవిధంగా మోసపోయి అణచివేయబడ్డ బీసీ పక్షాన్నే ఉంటారు. ఆ బహుజన బిడ్డడే మన ఈటల రాజేందర్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. వారు పూలే అంబేద్కర్ల ప్రతిరూపమే ఈటల రాజేందర్ గారు. బాల్యం నుంచే ప్రగతిశీల ఉద్యమాలు ఉన్నాడు, అదేవిధంగా రిజర్వేషన్ల ఉద్యమాలు ఉన్నాడు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో చాలా క్రియాశీలకంగా పనిచేశాడు. సకల జనుల ఉద్యమం కావచ్చు, రైలు రోకోలు కావచ్చు, కేసులు కావచ్చు, జైళ్ళకు కావచ్చు, ఎన్నోసార్లు పోరాటం చేశారు. అట్లాంటి నాయకుని మీద అవినీతి మరకలేసి అన్యాయంగా గెంటేస్తే, అన్యాయంగా ఆయనను రాజకీయంగా చేస్తే మీ పదవి నా గడ్డిపోతుతో సమానం. ప్రశ్నించే తత్వం లేనప్పుడు, స్వేచ్ఛ లేనప్పుడు మీ పార్టీలో ఉండలేనని చెప్పి వారు ఖచ్చితంగా బయటికి వెళ్ళి టీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి ఎమ్మెల్యే పదవిని ఆత్మగౌరవ నినాదంతో రాజీనామా చేశాడు. కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్నికలు 2 పార్టీల మధ్యనో, 2 వ్యక్తుల మధ్యనో జరుగుతున్న ఎన్నికలు కాదు. ఇది ఆత్మగౌరవం, అహంకారం మధ్యన జరుగుతున్నటువంటి ఎన్నికలు. కాబట్టి ఈ ఆత్మగౌరవం పక్షానే సబ్బండ కులాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉంటారు తప్ప అహంకారంతో ఉండరు. ఖచ్చితంగా కేసీఆర్ గారు ఇంకా కేసీఆర్ గారికి ఓటేస్తే నేను ఇంకా 20 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటాను. అంటే 60% ఉన్నోళ్ళు 30 ఏళ్ళు ముఖ్యమంత్రి అయితే 90% ఉన్నోళ్ళు 30 ఏళ్ళు నీకు ఓట్లు వేసుకుంటా, జిందాబాద్ కొట్టుకుంటా, జెండాలు మోసుకుంటూ ఉండాలనా? బహుజనుడు ఈ రాష్ట్రంలో బహుజనుడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి కావాల్సిందే. మన హరీష్ రావు గారు అంటారు, ఈటల రాజేందర్ గారు కుట్ర పన్నాడు, కుట్ర చేసిండు, అదేవిధంగా వెన్నుపోటు పొడవాలని చూసిండు. నాయన వెన్నుపోటు పొడిచేది మేం కాదు, వెన్నుపోటు మీ విద్యనే, ఆ విలువ మీకే తెలుసు. వెన్నుపోటు పొడవాల్సిన అవసరం లేదు. అయినా కూడా ఒక బహుజనుడు ముఖ్యమంత్రి కావద్దా? ఓ బీసీ ముఖ్యమంత్రి కావద్దా? ఎల్లకాలం మీరు యావజ్జీవ ముఖ్యమంత్రి అవుతారా? ఓ ఈటల రాజేందర్ హుజురాబాద్ గడ్డ మీద పుట్టినటువంటి ఈటల రాజేందర్ ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదు? ఖచ్చితంగా 2023లో ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉన్నది. ఓ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అవకాశం ఉంది. కాబట్టి సబ్బండ వర్గాల మద్దతు ఈటలకే అని చెప్పి ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తున్నాం. బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్యపై దుష్ప్రచారాలు చేస్తే సహించేది లేదని నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు నీల వెంకటేష్ హెచ్చరించారు. హైదరాబాద్ ఎన్ఎస్ఎస్లో బీసీ సంఘాల నాయకులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. గత 40 ఏళ్లుగా బీసీల కోసం అలుపెరగని పోరాటాలు చేస్తున్న బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యపై కొంతమంది బీసీ సంఘాలు కులాల పేరుతో సోషల్ మీడియాలో చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ తగిన బుద్ధి చెబుతామని నీల వెంకటేష్ హెచ్చరించారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా తన జీవితాన్ని దారపోసిన కృష్ణయ్యపై దుష్ప్రచారం చేయడం తగదన్నారు. బీసీ అంటేనే ఆర్ కృష్ణయ్య అంటేనే ఒక బీసీ ఎజెండా. బీసీలతోనే ఇవాళ మనం ఒక స్థాయికి రాగలిగాం అనేది మీరు గ్రహించాల్సిన బాధ్యత మీ మీద ఉంది.
మొన్న ఎస్సీ బంధు పెట్టాడు, సంతోషించాం. కానీ ఎస్సీ బంధు ప్రతి కుటుంబానికి అందాలి, బీసీ బంధు ఎందుకు పెట్టమని కేసీఆర్ ప్లాన్ మీద తిరుగుబాటు చేశాం. ఉద్యోగాలు 2,50,000 ఎందుకు భర్తీ చేయమని చెప్పి నిత్యం మన కేసీఆర్ మీద ఉద్యమం చేస్తున్నాం. అవి మీ బీజేపీ వాళ్ళకి కనిపించడం లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఈ రోజు ఆర్ కృష్ణ గారు, అదేవిధంగా ఒక రామకృష్ణ, మల్లేష్ యాదవ్, గురిగం మల్లేష్ యాదవ్ గారు సుప్రీంకోర్టులో బీసీల జనగణన లెక్కలు కులాల వారిగా తీయాలని చెప్పి కోర్టులో కేసు వేస్తే ప్రధానమంత్రి గారిని మన సుప్రీంకోర్టు ప్రశ్నించింది. బీసీలు ఈ విధంగా కోర్టులో కేసేశారు, మీ యొక్క మాటలు చెప్పాల్సిన బాధ్యత. అందుకనే బీసీల లెక్కలు తీస్తావా లేకపోతే మీ బీజేపీ పార్టీకి ఓటేయమన్నాను తప్ప ఈటల రాజేందర్ని ఓడించండి అని ఎక్కడ కూడా చెప్పలేదు ఆర్ కృష్ణ. గిల్లు శ్రీను టీఆర్ఎస్ పార్టీని గెలిపించమని ఎక్కడ కూడా చెప్పలేదు ఆర్ కృష్ణ. ఎవరికి కూడా తొత్తు కాదు, రెండు నా కల్లే, ఏ పార్టీ కూడా నేను సపోర్ట్ చేయను. కానీ ఈటల రాజేందర్ ప్రజల మనిషి, ప్రజలలో ఉన్నటువంటి గుండె చప్పుడు. నీ బీజేపీ పువ్వు గుర్తు పెట్టుకుంటే ఓట్లు పడతాయని ఆలోచన కాదు. ఆయన ఒక్కడు అయినా నిలబడితే, ఇండిపెండెంట్ గా నిలబడితే కూడా అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలిచే సత్తా ఈటల రాజేందర్ ఉందన్న సంగతి మీ బీజేపీ పార్టీ వర్గాలు మర్చిపోవాలని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. గిల్లు శ్రీను ఏదో పార్టీ నుంచి నిలబడ్డాడు కావచ్చు, మేము గిల్లి శ్రీనుకు సపోర్ట్ చేయలేదు. అది వాళ్ళు పేపర్ వాళ్ళు రాసుకుంటే, టీఆర్ఎస్ పార్టీ పేపర్ వాళ్ళు రాసుకుంటే అది ఆర్టిస్టే, తప్పు కాదు. ఇలా రాజు న్యూస్ కూడా కొన్ని ఛానల్లో చూపిస్తుంది, అది నేను రాజు న్యూస్ తప్పంటలేను. ప్రజల గొంతుగా ఇవ్వాల్సిన బాధ్యత రాజు న్యూస్ మీద ఉంది. ఎవరో చెప్పిన కాకమ్మ మాటలు చెప్తే మీరు ప్రచారం ఆర్టిస్టులను బదనాం చేసే ప్రయత్నం చేస్తే మీపై మిలిటెంట్ ఉద్యమాలు చేయాల్సిన బాధ్యత మా మీద ఉందని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ ఆర్ కృష్ణ మీద మరొకసారి తెలుగుబాటు మాటలతో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే మీపై తిరుగుబాటు చేసే తథ్యమని చెప్పి నేను హెచ్చరిస్తున్నా. కూకట్పల్లి డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ బండలో విన్ని కేక్ అండ్ మోర్ బేకరీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 124 డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ హాజరయ్యారు. ఇందులో భాగంగా రిబ్బన్ కట్ చేసి బేకరీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యువనేత రామకృష్ణ గౌడ్, శ్రీనివాస స్వామీజీ, బేకరీ యజమాని సునీత, శివప్రసాద్, గుడ్ల శ్రీనివాస్, కాశీనాథ్ యాదవ్, ఎల్లయ్య గౌడ్, పోషెట్టి గౌడ్, సాయి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఐలయ్య గౌడ్, పోషెట్టి గౌడ్, సాయి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పవిత్ర శ్రీవారి క్షేత్రంలో రాజకీయ ఆరోపణలు, విమర్శలపై నిషేధం విధించాల్సిన అవసరం ఉందని మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ అభిప్రాయపడ్డారు. కుమారుడి వివాహ వేడుకల అనంతరం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రస్తుత రాజకీయాలపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా శ్రీవారి దర్శనానికి వచ్చే రాజకీయ నాయకులు తిరుమలలో రాజకీయాలు మాట్లాడకుండా టీటీడీ గట్టి చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఎవరికి కూడా లభించినటువంటిది సంసార రహితమైనటువంటి విష్ణు పదార్థాలు
Attention devotees, please maintain social distance. కుమారుని వివాహ సందర్భంలో నిన్న వివాహం జరిగింది. ఈరోజు సోమవారిని దర్శించుకోవడానికి రావటం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం పరమ పవిత్రమైన సర్వులకి ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆ వెంకటేశ్వర స్వామిని మనం దర్శించుకొని మన కోరికల్ని వెల్లడించుకొని అవి తీరిన తర్వాత మళ్ళా ముడుపులు చెల్లించుకోవడానికి అందరూ ఇక్కడికి వస్తూ ఉంటారు. సర్వజనులకి సుఖశాంతులు కలగాలని చెప్పి కలిగించాలని చెప్పి మనసారా ఆ దేవుని ప్రార్థిస్తుంటారు. తెలుగు జాతి దశ దిశలా ప్రకాశమానం అయ్యేటట్టు దీవించమని చెప్పి తెలుగు భాష మృత భాష కాకుండా కాపాడాలని చెప్పి నేను శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పెద్ద అవినీతి పరుడని మాజీ మేయర్ సుంకర పావని విమర్శించారు. నిరుపేదల ఇళ్ల స్థలాల ముసుగులో మున్సిపాలిటీ సొమ్మును స్వాహా చేశారన్నారు. ఎమ్మెల్యే ద్వారంపూడి చేసిన అవినీతి త్వరలో బయట పెడతానని, ఇప్పుడు నిర్మిస్తున్న మున్సిపాలిటీ కొత్త భవనము కాంట్రాక్టర్ కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరులేనని వెల్లడించారు. మీటింగ్ వచ్చినప్పుడు నాతో బట్టే కూర్చునేవారు. కూర్చున్న తర్వాత అందరం కలిసి మీటింగ్కి వెళ్ళడం కూడా జరిగేది. ఈయన ఎప్పుడైతే వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే వితిన్ మంత్లోనే ఎక్స్ అఫీషియో మెంబర్ ఛాంబర్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి 2 ఏళ్ళు బట్టి వాళ్ళందరూ బాధపడిపోతున్నప్పుడు ఆయన రాగానే మహిళల కోసం మరి ఒక టాయిలెట్స్ కట్టించవలసిందిగా, ఆయన కోసం మరి మేము సెలెక్ట్ చేసింది ఒక రూమ్ సెలెక్ట్ చేసాం కార్పొరేటర్స్ కోసం అని చెప్పేసి ఆ రూమ్ తీసుకెళ్ళి ఆయన ఎక్స్ అఫీషియో మెంబర్ ఛాంబర్ ఏర్పాటు చేసుకోవడం ఏంటి, అక్కడి నుండి ప్యారలల్గా ఒక పాలన సాగించడం అన్నది అయితే మాత్రం జరుగుతూ వస్తూ ఉంది. అది కూడా మీరు అందరూ గమనించవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే అందరూ కలిసి మహిళలు నాతో కలిసి తిరిగిన వాళ్ళే, నాతో సినిమాలకు కానీ షికార్లు కానీ అందరూ వచ్చిన వాళ్ళే. ఈరోజు పార్టీ మారి అక్కడ నాయకుడు చెప్తే అది మాట్లాడడం అయితే జరుగుతుంది. మనస్ఫూర్తిగా వాళ్ళు ఎవరు నాకు వ్యతిరేకంగా ఉండరని అయితే మాత్రం నేను చాలా ఖచ్చితంగా చెప్తున్నానండి. మీ అందరూ కూడా అర్థం చేసుకున్న విషయం. మనస్ఫూర్తిగా వాళ్ళు ఎవరికి వ్యక్తిగతంగా నా మీద ఎటువంటి భేదాభిప్రాయం కానీ వ్యతిరేకత కానీ అయితే మాత్రం లేదు. ఇంకోటి, మేయర్ బోర్డు కారు వేసుకుని తిరుగుతున్నారు ఇంకా అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. మేయర్ బోర్డు కారు వేసుకుని తిరుగుతూ ఉన్నామని చెప్పేసి అంటూ ఉన్నారు. ఏదైతే అవిశ్వాస తీర్మానం పెట్టిన తర్వాత కోర్టులో కేసు నడుస్తూ ఉన్న తర్వాత జడ్జిమెంట్ పెండింగ్లో ఉండగా గవర్నమెంట్ నుండి గెజెట్ తీసుకొచ్చి గవర్నమెంట్ ఇలాగా తొలగిస్తున్నామని చెప్పేసి చెప్పినప్పటి నుండి నేను మేయర్ కారులో తిరిగానా అన్నది రుజువు ఏమన్నా ఉంటే చూపించమనండి. అధికారిక నా పార్టీ కార్యక్రమాలు కానీ ధర్నాలు కానీ జరిగినప్పుడు నా సొంత కారులో వేరే కారులో వెళ్ళాను కానీ మేయర్ బోర్డు ఉన్న కారుతో మాత్రం ఎప్పుడు ఏ కార్యక్రమానికి వెళ్ళిన దాఖలాలు అయితే మాత్రం లేవు. సాక్ష్యాలు ఏమన్నా ఉంటే మాత్రం చూపించుకోమని నేను 100% చెప్తున్నాను. ఎందుకంటే తొలగించిన తర్వాత మేయర్ కారులో తిరిగే ప్రసక్తి అయితే మాత్రం లేదు, ఇప్పుడు వరకు తిరగలేదు. ఎందుకంటే మినిమం నాలెడ్జ్ ఉంది, చదువుకున్న వాళ్ళమే కాబట్టి ఆ మాత్రం నాలెడ్జ్తో అందరూ పనిచేస్తారు కాబట్టి నేను చెప్తున్నాను. అదేవిధంగా మాట్లాడితే కార్పొరేటర్గా గెలిచింది, ఏదో అలా వచ్చేసింది పదవి అంటున్నారు. దానికి కూడా మీకు క్లారిటీ ఇచ్చాను. కార్పొరేటర్గానే గెలుస్తారు ఎవరైనా, వ్యవస్థ అంతే. కౌన్సిలర్గా గెలుస్తారు, మున్సిపల్ చైర్మన్ అవుతారు, కార్పొరేటర్గా గెలుస్తారు, మేయర్ని ఎలక్ట్ చేసుకుంటారు. అదేవిధంగా ఎమ్మెల్యేగానే గెలుస్తారు, వాళ్ళని మినిస్టర్లు చేస్తారు, సీఎం కూడా అవుతారు. ఇప్పుడు సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తే.
సైబరాబాద్ కమిషనరేట్ రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధి బండ్లగూడ శ్రీరామ్ నగర్ కాలనీలో భారీ చోరీ జరిగింది. శ్రీదేవి అనే ఉపాధ్యాయురాలి ఇంట్లో చోరీకి గుర్తు తెలియని దుండగులు ఇంటి తాళం పగలగొట్టి ఇంట్లో ఉన్న 5 తులాల బంగారు ఆభరణాలతో పాటు 1.5 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. బాధితురాలు రాజేంద్ర నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రాజేంద్ర నగర్ ఏసీపీ గంగాధర్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లోజ్ టీమ్, డాగ్ స్క్వాడ్ బృందాలు రంగంలోకి దిగారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు. తెలియపడ్డాడు. ఈ ఊర్లో ఆపరేషన్ చేసుకుంటే 1 లక్ష రూపాయలు అవుతుంది కానీ అనంతపురంలో ఇక్కడే హాస్పిటల్లో చేసే డాక్టర్ అక్కడ బాధిస్తారు. మా అక్కడ బాధిస్తున్నారు. నేను చూస్తాను. వాళ్ళు దొంగతనం చేసిన వాళ్ళు వీళ్ళు ఊరికి వెళ్ళినప్పుడు చేసింటారు. వీళ్ళకి వచ్చేసిన తర్వాత రాకుండా కాబట్టి ఎంటాడు తొలుకొని లేకుండా ఉందరో అంత గమనిస్తలేదు. తెలియపడ్డాడు. ఈ ఊర్లో ఆపరేషన్ చేసుకుంటే 1 లక్ష రూపాయలు అవుతుంది కానీ అనంతపురంలో ఇక్కడే హాస్పిటల్లో చేసే డాక్టర్ అక్కడ బాధిస్తారు. మా అక్కడ బాధిస్తున్నారు. నేను చూస్తాను. కర్నూలు జిల్లాలోని ప్రాజెక్టుల పరిశీలనలో భాగంగా కృష్ణానది యాజమాన్యం బోర్డు కేఆర్ఎంబీ బృందము శ్రీశైలం కుడిగట్టు జల విద్యుత్ కేంద్రాన్ని పరిశీలించింది. జిల్లాలో 2 రోజులుగా పర్యటనలో భాగంగా మొదటి రోజు హంద్రీనివా మల్యాల పోతిరెడ్డిపాడు ఎస్ఆర్ఎంసీ ప్రధాన కాల్వలను, 2వ రోజు శ్రీశైలం ప్రాజెక్టు వ్యూ పాయింట్ కుడిగట్టు జల విద్యుత్ కేంద్రాలను పరిశీలించారు. ఏపీ కుడిగట్టు విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి, దాని వినియోగము, వార్షిక బడ్జెట్, ఉద్యోగుల వివరాలను ఏపీ కుడిగట్టు విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి, దాని వినియోగము, వార్షిక బడ్జెట్, ఉద్యోగుల వివరాలను ఏపీ జెన్కో చీఫ్ ఇంజనీర్ను అడిగి తెలుసుకున్నారు. ఇప్పుడే బాగుందిలే, ఒకసారి అట్లే పిలిచినప్పుడు. వెరీ గుడ్.
ఏపీలో రేషన్ షాపుల బంద్పై రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి కొడాలి నాని స్పందించారు. డీలర్ బంద్తో రేషన్ షాపులు మూసివేసినంత మాత్రాన రేషన్ పంపిణీ ఆగిపోదన్నారు. గతంలో రేషన్ షాపుల పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు అని చెప్పారు. గతంలో ప్రజా పంపిణీ వ్యవస్థ మొత్తము రేషన్ దుకాణం నుంచే జరిగేదని, ఇప్పుడు 11,000 వాహనాలతో ఇంటింటికి రేషన్ పంపిణీ ప్రభుత్వమే చేస్తుందని మంత్రి వివరించారు. రేషన్ దుకాణాలు బంద్ చేస్తాం అంటే వాటిని పక్కన పెట్టి పౌర సరఫరాల శాఖ ద్వారా ప్రజలకు నేరుగా పంపిణీ చేస్తామని మంత్రి కొడాలి నాని అన్నారు. వెనక్కి రావా, కొంచెం వెనక్కి రామని సార్ తలపడుతుంది. గతంలో రేషన్ షాప్ అయితే మొత్తం కూడా బాడీ చేశారు. వెహికల్స్ దాదాపు 14,000 వెహికల్స్ పెట్టి వెహికల్స్ ద్వారా ఇళ్ళకి సప్లై చేస్తాం. కానీ రేషన్ షాప్ రేషన్ ఆపేస్తాం అంటే రేషన్ షాప్ ఇన్వైట్ చేసి డైరెక్ట్గా సివిల్ సప్లైస్ నుంచి రైస్ ఎవరైతే సప్లై ఇస్తున్నారో ఆ వాళ్ళకే ఇచ్చా ప్రతి కూడా సప్లై చేస్తాం. ఇది ఏమైనా ఉంటే కనుక వచ్చి మాట్లాడుకొని చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ బెదిరింపులు మీకు ప్రోత్సాహం వెళ్ళదు. కాబట్టి రేషన్ షాపులు కనుక ఉంచాలనుకుంటే వాళ్ళు మాట్లాడే భాష కానీ వాళ్ళు చేసేటువంటి ఒకవేళ లేదు మేము ఇవ్వమంటే కనుక బైపాస్ చేసి కూడా రేషన్ ప్రజలకి ఇచ్చవలసిన వస్తుంది. ప్రతి నెల ఊరడానికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నాయి. ఏమైనా అర్థం కావడం ఆపుతున్నాం 80% ఆపుతాం బైపాస్ చేసేస్తారు ఊరడానికి. వెనక్కి రావా, కొంచెం వెనక్కి రామని సార్ తలపడుతుంది. గతంలో రేషన్ షాపులు రేషన్ షాపులు గతంలో రేషన్ షాప్ అయితే మొత్తం కూడా బాడీ చేశారు. వెహికల్స్ దాదాపు 14,000 వెహికల్స్ పెట్టి వెహికల్స్ ద్వారా ఇళ్ళకి సప్లై చేస్తాం. కానీ రేషన్ షాప్ రేషన్ ఆపేస్తాం అంటే రేషన్ షాప్ ఇన్వైట్ చేసి డైరెక్ట్గా సివిల్ సప్లైస్ నుంచి రైస్ ఎవరైతే సప్లై ఇస్తున్నారో ఆ వాళ్ళకే ఇచ్చా ప్రతి కూడా సప్లై చేస్తాం. ఇది ఏమైనా ఉంటే కనుక వచ్చి మాట్లాడుకొని చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ బెదిరింపులు మీకు ప్రోత్సాహం వెళ్ళదు. కాబట్టి రేషన్ షాపులు కనుక ఉంచాలనుకుంటే వాళ్ళు మాట్లాడే భాష కానీ వాళ్ళు చేసేటువంటి ఒకవేళ లేదు మేము ఇవ్వమంటే కనుక బైపాస్ చేసి కూడా రేషన్ ప్రజలకి ఇచ్చవలసిన వస్తుంది. ప్రతి నెల ఊరడానికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నాయి. ఏమైనా అర్థం కావడం ఆపుతున్నాం 80% ఆపుతాం బైపాస్ చేసేస్తారు ఊరడానికి. వీధుల్లో కుక్కలు స్వైర విహారం చేస్తూ ప్రజలపై దాడి చేస్తుండటంతో బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన సుమారు 30 మందిని గాయపరిచాయి. గాయపడిన వారు ప్రస్తుతం బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో కుక్కల స్వైర విహారం చేస్తున్నాయి. గత వారం రోజులుగా మండల కేంద్రంలోని వీధుల్లో తిరుగుతున్న పిచ్చి కుక్కలు పలువురిని గాయపరిచాయి. పంచాయతీ నిర్లక్ష్యంతోనే కుక్కలు విచ్చలవిడిగా వీధుల్లో సంచరిస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా పంచాయతీ సిబ్బంది స్పందించి మండల కేంద్రంలో కుక్కల స్వైర విహారాన్ని కట్టడి చేయాలంటూ డిమాండ్ చేశారు. ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. మంత్రివర్గంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదము తెలిపింది. బీసీ జనగణన చేయాలని అసెంబ్లీలో తీర్మానానికి ఆమోదం తెలిపింది. ప్రకాశం జిల్లా వాడరేవు సహా
5 ఫిషింగ్ హార్బర్ల డిపిఆర్లను ఆమోదం తెలిపింది. 7,000 మెగావాట్ల సౌర విద్యుత్ సరఫరా కోసము త్రైపాక్షిక ఒప్పందానికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావును హౌస్ అరెస్ట్, శ్రేణులను ముందస్తు అరెస్టులు చేస్తున్న పోలీసులు. రాత్నంతో నూలు వడికిన మంత్రి శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని వెల్లడి. రాజేంద్రనగర్లో భారీ చోరీ, 5 తులాల బంగారం, 1.5 లక్షల నగదును ఎత్తుకెళ్లిన దుండగులు. కామారెడ్డి జిల్లాలో కుక్కల సైర విహారం, 30 మందిని గాయపరిచిన పిచ్చి కుక్కలు. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం V9 న్యూస్.